యేసుక్రీస్తు ప్రభు నామములో అందరికి వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక్క మాట బైబిల్ చదువుదాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండము 17వ అధ్యాయము. బైబిల్ ఉన్నవారు ఆదికాండము 17వ అధ్యాయము మొట్టమొదటి వాక్యం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. చాలు. దేవుడైనటువంటి యెహోవా దేవుడు అబ్రహాంకి ప్రత్యక్షమై, అప్పుడు అబ్రహాం వయసు ఎంత అంటే 99 సంవత్సరాలు. 99 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. మనం అనుకుంటాం చాలా సందర్భాల్లో, నేను యేసు ప్రభువుని నమ్ముకొని చాలా రోజులైపోయింది, దేవుడు నాతో మాట్లాడలేదని అనుకుంటాం మనం. దేవునితో మాట్లాడతాడు. ఆయన మాట్లాడేదానికి ఒక సమయం ఉంది. మనకు కూడా నవ్వేదానికి సమయం ఉంది, ఏడ్చేదానికి సమయం ఉంది, మాట్లాడేదానికి సమయం ఉంది, ఆనందించేదానికి సమయం ఉంది. ప్రతిదానికి సమయం. ఆ సమయంలో దేవుడు అబ్రాముని జ్ఞాపకం చేసుకొని ప్రత్యక్షమై, అబ్రామా, నేను సర్వశక్తి గల దేవుడను. దీన్ని హీబ్రూలో ఏమంటారంటే ఎల్ షదాయ్ అంటారు. ఎల్ షదాయ్. నేను సర్వశక్తి గల దేవుడను, సర్వ శరీరులకు దేవుడను. నువ్వు నా సన్నిధిలో ఎట్టుండాలంటే నిందారహితుడవై ఉండాలి. ఇదే మాట అదే ఆదికాండం 12వ అధ్యాయం చూడండి. అదే ఆదికాండం 12వ అధ్యాయము 7వ వాక్యం చదవండి. 12వ అధ్యాయం 7వ వాక్యం. యెహోవా అబ్రాముకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశాన్ని ఇస్తాను చెప్పగా, అతడు తన ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠాన్ని కట్టాడు అని ఉంది అక్కడ. ఇప్పుడు బాగా చూడండి, వినండి. దేవుడు 99 సంవత్సరాల వయసులో అబ్రాముతో మాట్లాడాడు. నేను సర్వశక్తి గల దేవుడను, నీవు నా సన్నిధిలో నిందారహితుడిగా ఉండాలని చెప్పాడు. అంతకుముందు ఆదికాండం 12వ అధ్యాయంలో చూస్తే, ఈ 12వ అధ్యాయంలో దేవుడు అబ్రాముతో మాట్లాడాడు. అబ్రామా, నేను నీ సంతానానికి ఈ దేశం అంతా ఇస్తానని చెప్పాడు. అప్పుడు అబ్రాము వయసు ఇంచుమించు 75 సంవత్సరాలు. ఈ 75 సంవత్సరాల గ్యాప్లో మరలా దేవుడు ఇంచుమించు 20 సంవత్సరాల పైన దేవుడు అబ్రాముని జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రాముకున్న గొప్ప మనసు ఏంటంటే, దేవుడు మాట్లాడాడు అని సంతోషపడటం మాత్రమే కాదు, కానీ అబ్రాము బలిపీఠాలు కట్టేవాడు. బలిపీఠాలంటే ప్రార్థన. అబ్రాము ఏ స్థలానికి వెళ్ళినా సరే, ఎక్కడ గుడారం వేసినా సరే అక్కడ బలిపీఠం కట్టేవాడు. బలిపీఠం కట్టంతా ఇంట్లోంచి కదలడు ఆయన బలిపీఠాలు కట్టి దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందిన వ్యక్తి అబ్రాము. అక్కడ నీ సంతానాన్ని ఇస్తానన్నాడు, అయినా కానీ అతనికి సంతానం అనేది లేదు. దేవుడు చెప్పిన వాగ్దానం అది. ఎల్ షదాయ్ అనే మాట ఏంటంటే, ఎల్ షదాయ్ అనే మాట ఇదే, నేను సర్వశరీరులకు సర్వశక్తి గల దేవుడను అని. ఈ ఆదికాండంలో ఈ మాట 6 సార్లు కనిపిస్తుంది. యోబు గ్రంథం నుంచి 30 సార్లు కనిపిస్తుంది ఈ మాట, ఎల్ షదాయ్ అని.
టోటల్గా ఈ ఈ మాట 48 సార్లు మనకు బైబిల్లో నేను ఎల్షదాయ్, నేను సర్వశక్తి గల దేవుడు అని కనిపిస్తాడు. ఎల్షదాయ్ అంటే అర్థం ఏంటంటే అసాధ్యాలను సాధ్యాలుగా చేసే దేవుడు. ఆమేన్. ఏంటంట ఎల్షదాయ్ అంటే అర్థం ఏంటి తెలుసా? అసాధ్యాలని సాధ్యాలుగా చేసే దేవుడు. అబ్రాహాంకి 75 సంవత్సరాలు ఈడు గలవాడైనప్పుడు తన భార్యను తీసుకొని బయలుదేరితే దేవుడు అప్పుడు అబ్రాహాంతో చెప్పాడు, అబ్రామా, నేను నీ సంతానాన్ని ఈ దేశానికి ఇస్తాను, ఈ దేశాన్ని నీ సంతానానికి ఈ దేశం ఇస్తానన్నాడు. నీ సంతానానికి ఈ దేశాన్ని అంతా ఇస్తానన్నాడు. అప్పుడు సంతానం అనేది లేదు అతనికి. అయినా అబ్రాము నమ్మాడు. ఎందుకు నమ్మాడు? ఆయన చెప్పింది గొప్ప వ్యక్తి ఒక ఆయన చెప్పాడు. మంచి కోటీశ్వరుడు నీకు ఒక్క మాట చెప్తే అతను నెరవేరుస్తాడు. మామూలు వ్యక్తి చెప్తే నువ్వు కూడా నమ్మలేవు. ఒకవేళ వాళ్ళు నీకు చెయ్యాలనుకున్నా, చేసే స్తోమత వాడుకున్నా నువ్వు నమ్మలేవు. ఎందుకంటే వాడు పేదవాడని నమ్మలేవు. అదే గొప్పవాడుగా అని చెప్తే నమ్ముతావు. నువ్వు వాడికి అట్టేని ఇస్తాడయ్యా అని నమ్ముతావు. అందుకని రిచ్ గాడ్ మన దేవుడు, ప్రభులకే ప్రభు ఆయన ఎల్షదాయ్. అది ఏవైనా చేస్తాడు ఆయన. సర్వ శరీరులకు దేవుడు, సర్వశక్తి గల దేవుడు. ఆయనకున్న గొప్ప గొప్ప ఉద్దేశం ఏంటంటే, గొప్ప మనసు ఏంటంటే అసాధ్యాలను సాధ్యాలు చేస్తాడు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నదని అర్థం. అంటే ఇది జరగదు అని ఎవరు చెప్పారనుకో, జరగతాది. ఆయన ఎల్షదాయ్, ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన ఏదైనా చేస్తాడు అని నువ్వు నమ్మాలి. అది నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే ఉంది కదా. ఈ మాట చదవటం పట్టుబడిపోయింది కానీ నమ్మలేకపోతున్నాం మనం. దేవుని కార్యం అనేది నమ్మలేకపోతున్నాం. అసలు నిజంగా దేవుడు అంట అసాధ్యాలని సాధ్యాలుగా చేసే దేవుడు ఒకటి, ఆయన తన వాగ్దానాన్ని నిలబెట్టుకునే దేవుడు రెండు. ఎవరికి వాగ్దానం చేశాడు? అబ్రాహాముకి వాగ్దానం చేశాడు. ఏమని చేశాడు? అబ్రాహాము, నేను ఈ ప్రదేశం అంతా నీ సంతానానికి ఇచ్చేస్తాను అన్నాడు. అది నిలబెట్టుకున్నాడా లేదా దేవుడు? నిలబెట్టుకున్నాడా? నిలబెట్టుకున్నాడు. నిలబెట్టుకోవాలి అంటే నువ్వు నమ్మాలి. నీకు కలలో దేవుడు ఏదన్నా చెప్పాడు అనుకో, నీకు కలలో ఏదన్నా చెప్పాడు, లేదా నువ్వు వాక్యం చదివేటప్పుడు దేవుడే నీతో మాట్లాడాడు అనుకో, నువ్వు నమ్మాలి. ఇది ఇంపాసిబుల్ అని అనుకున్నావు అనుకో, అది పాసిబుల్గా చేస్తాడు దేవుడు, అది సాధ్యపరుస్తాడు దేవుడు. ఏది ఏమైనా నువ్వు నమ్మాలి. నువ్వేం చేయాలి? నమ్మాలి. అబ్రహాము నమ్మాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతను నీతిగా ఎంచబడెను అని ఉంది బైబిల్లో. ఆయన చేసిన వాగ్దానాలు నిరీక్షణకు ఆధారం లేదు. నిరీక్షణకు ఆధారం లేదు. శారా వయసు 90 సంవత్సరాలు, మృతతుల్యం అయిపోయింది. అయినా దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మాడు అబ్రాము. అందుకని దేవుడు అబ్రాము యొక్క మొరాలకించాడు. ఆయన ఆత్మీయ జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని సన్నిధిలో ఏ విధంగా నిందారహితుడుగా ఉండాలని చూశాడు దేవుడు. నిన్ను కూడా చూస్తున్నాడు. ఇప్పుడు దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు, నిన్ను గమనిస్తున్నాడు దేవుడు. ఎట్ట తెలుసా? నిజంగా నిందారహితమైన బ్రతుకు అంటే అర్థమైంది. ఒక్కసారి ఆలోచన చేయాలి మనం. అసలు నిందారహితుడు అంటే అర్థం ఏంటంటే, నిందారహితమైన బ్రతుకు అంటే అర్థం ఏంటంటే దేవుని సన్నిధిలో లేదా ఆయన సముఖములో మెలగటము. బాగా గుర్తుపెట్టుకు, బాగానండి. దేవుని సన్నిధిలో లేదా ఆయన సముఖములో మెలగటం ఒకటి. ఆయన సన్నిధిలో ఉంటూ ఆయన బలం మీద ఆధారపడటం. ఇప్పుడు ఆయన సన్నిధిలో ఉన్నాం మనం, ఆయన బలం మీద మనం ఆధారపడాలి.
ఆయన కొరకే జీవించాలి, ఆయన వైపే జీవిస్తూ ఆయన మీదే నమ్మకం ఉంచాలి. ఇది నిందారహితం అంటే. అబ్రాహాం చేసినంత అదే. అబ్రాహాంకున్న గొప్ప మనసు ఏంటంటే, అబ్రాహాంకేమో సంతానం లేదు, ఆయనతో ఉన్న వ్యక్తులందరికీ సంతానం వస్తూ ఉంది. మనకు కూడా అట్టే ఉంటుంది. మందిరికి పోతున్నాము, ప్రార్థన చేస్తున్నాము, కానుకలు ఇస్తున్నాము, ఉపవాసాలు ఉంటున్నాము, క్రమంగా పోతున్నాము, మేము ఎప్పుడు చూసినా అట్టే ఉన్నాము. వీళ్ళు మొన్నగాక నిన్నొచ్చారు, వీళ్ళు మాత్రం బాగా డెవలప్ అవుతున్నారు, మరి నా పరిస్థితి ఏంది అని నువ్వు అనుకుంటుంటావు. కానీ దేవుడు అబ్రాహాముని ప్రేమించాడు. అబ్రాహాము దేవుని సన్నిధిలో నిందారహితంగా జీవించాడు కాబట్టి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన మరిచిపోలేదు. దేవుడి నీ పట్ల చేసిన వాగ్దానాలు ఆయన మరిచిపోయేదానికి ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. ఇంకో విషయం చెప్తాను మీకు. ఒకవేళ మనం నమ్మదగని వారం కాకపోయినా ఆయన మాత్రం నమ్మదగిన దేవుడు. మనం నమ్మదగిన వారం కాము, ఆయన నమ్మదగిన దేవుడు. అటువంటి జీవితం మంది, అటువంటి బ్రతుకు మంది. ఎంత మంచి దేవుడు మన దేవుడు. దేవుడు అబ్రాహాము నమ్మాడు అబ్రాహాము. ఎందుకంటే నేను నిందారహితంగా ఆయన సన్నిధిలో జీవిస్తున్నాను, ఆయన కొరకే నేను జీవిస్తున్నాను, ఆయన బలం మీద ఆధారపడుతున్నాను, ఆయన వైపే చూస్తున్నాను. అది నిందారహితం అంటే. ఆయన సన్నిధిలో నిందారహితంగా జీవించటం చాలా మంచిది. అటువంటి జీవితం అబ్రహాము జీవించాడు. అబీమెలెకు రాజుకు సంతానం లేకపోతే ఈయన ప్రార్థన చేశాడంట. ఇప్పుడు ఎవరన్నా నీ దగ్గరకు వచ్చి నీకు ఇల్లు లేదనుకో, ఇల్లు కట్టుకునే స్తోమత నీకు లేదనుకో, నీ దగ్గరకు వచ్చి ఇల్లు పునాదేశం అక్క, బాగా ప్రార్థన చేయక్క అన్నారు అనుకో, నీకు ఎట్లుంటుంది? ఇల్లు పునాదేశం అక్క, పిల్లర్స్ లేస్తూ ఉండయి, ఒక నెలకైతే కంప్లీట్ అయిపోద్దక్క ఇల్లు అక్క, పెద్ద ఇల్లు కడుతున్నారు వాళ్ళు, నువ్వు మాత్రం నీకు ఇల్లు లేదు, పూరి గుడిసుంది, నీకు ఎట్టుంటుంది చెప్పండి? నువ్వు ప్రార్థన చేయగలవా మనస్ఫూర్తిగా? నువ్వేమనుకుంటావు? ఒక ప్రశ్న వేసుకుంటావు, నాకు కూడా ఇల్లు లేదు, వాళ్ళకేమో మంచి ఇల్లు ఉంది. ఎట్ట ప్రార్థన చేస్తావు నువ్వు? ఏ విధంగా చేస్తావు ప్రార్థన? నీ మనసులో ఒక బాధ అంతా పెట్టుకొని, ప్రభువా ఆ ఇల్లు కట్టుకుంటుంది అయ్యా, తొందరగా పూర్తి చేయని ప్రార్థన చేస్తావు. నువ్వు బాగా ఒక మంచి మాటను నీకు చెప్తా మీకు నేను. నీ తోటి వ్యక్తి, సహోదరుడు నిన్ను ప్రార్థన రిక్వెస్ట్ అడిగాడు అనుకో, నాకు బాగలేదు అన్న ప్రార్థన చేయి, నాకు బాగలేదక్క ప్రార్థన చేయి అన్నాడు అనుకో. ప్రార్థనలు రెండు రకాలు ఉంటాయి. రెండు రకాల ప్రార్థనలు ఉంటాయి. ఎట్లుంటాయంటే, ఇప్పుడు జనార్దన్ ఉన్నాడు అనుకో, జనార్దనం, ఆ ప్రభా జనార్దన్ కాపాడనైనా, జనార్దన్ దీవించయ్యా, జనార్దన్ ఆశీర్వదించ, భార్య పిల్లలు ఆమేన్, ఆ ప్రార్థన వేరు. ఇప్పుడు నీకు బాగలేదు అనుకో, ఎట తెలుసా? ప్రభువా నైనా జనార్దన్ అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఆ ప్రార్థన వేరు. ఆ ప్రార్థన దేవుడు వింటాడమ్మా, అది దేవుడు వినే ప్రార్థన. బాగా వినండి, నిన్ను ఎవరైనా సరే, ఇప్పటి నుంచి ఎవరైనా నిన్ను ప్రార్థన రిక్వెస్ట్ కోరారనుకో, నీ కుటుంబంలో లేకపోయినా సరే, నీ కుటుంబంలో ఆ ఆశీర్వాదం లేకపోయినా సరే, వారి ఆశీర్వాదం కోసం నువ్వు ప్రార్థన చేయి. ప్రభువా ఆ అక్కకి బాగలేదయ్యా, అన్నకి బాగలేదయ్యా, అన్నని కాపాడయ్యా, అన్నని స్వస్థపరచయ్యా అని ప్రార్థన చేయి. అటువంటి ప్రార్థన దేవుడు వినేది. లేదా నీ కుటుంబంలో ఉంటే నీకు ఎట్ట ప్రార్థన చేస్తావు? అదేదో నీ కుటుంబం కోసం ఎట్ట ప్రార్థన చేస్తావు?
విరిగిన మనసుతో, నలిగిన మనసుతో, గుండెలు కొట్టుకుంటూ రోదిస్తూ ప్రార్థన చేస్తాం. అదే ప్రార్థన పక్కోల కోసం కూడా నువ్వు చేయాలి. అదే అబ్రహాము చేసిన ప్రార్థన. అబీమెలెకు రాజుకు సంతానం లేకపోతే, ప్రభువా అబీమెలెకు రాజుకు సంతానం అయ్యా, నాకు లేకపోతే లేకపోయింది అని ఆ మాట రాలా. అబీమెలెకు రాజుకు సంతానం అయ్యా, అబీమెలెకు రాజును జ్ఞాపకం చేసుకయ్యా, అయ్యా ఆ రాణుల గర్భాన్ని తెరవండి అయ్యా, వాళ్ళకి సంతానం ఏంటి అయ్యా అని ప్రార్థన చేశాడు. దేవుడు వాళ్ళకి జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే అబ్రహాము దేవుని నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము నమ్మకం చాలా గొప్పది. ఆయన సన్నిధిలో నిందారహితుడుగా జీవించాడు. అబ్రహాము ఏమి దీవెనలు పొందాడు? ఇంచుమించు 25 సంవత్సరాలకి సంతానం లేదే. ఆయనతో ఉన్న వాళ్ళందరికీ సంతానం పిల్లలు పెరిగి పెద్ద అయిపోతున్నారే, ఈయనకి మాత్రం సంతానం లేదే. గొడ్లు గుడారాలు ఉన్నాయి, దాసదాసీలు ఉన్నాయి. ఒక్కో కుటుంబంలో అట్టుంటుంది. ఒక్కో కుటుంబంలో అన్నీ ఉంటాయి, తినేదానికి ఏముండదు. ఇప్పుడు ఎట్టుంటుందంటే షుగర్ ఉందనుకో పళ్ళెల్లో లడ్లు పెట్టుకుంటే ఏమన్నా తినగలవా? పళ్ళెంలో లడ్లు పెట్టుకొని షుగర్ ఉందా తినగలవా? తినలేం. ఒక్కొక్కరికి ఎట్టుంటుందంటే ఇంట్లో అన్నీ ఉంటాయి, తినేదానికి లేదు. ఒక్కొక్కరికి తినాలని ఆశ ఉంటుంది, ఇంట్లో ఉండదు. ఒక్కొక్కరికి ఆస్తి ఉంటుంది, ఖర్చు పెట్టుకునే విధానం తెలియదు. ఒక్కొక్కరికి ఆస్తి లేదు, హింసపడుతుంటారు. ఒక్కొక్కరి రోగాలు, ఒక్కొక్క వ్యాధులు, ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క సమస్య ఉంటానే ఉంటుంది. ఎంత చెట్టుకి అంత గాలి, మనకు తెలుసు కదా. భయపడొద్దు. నా కుటుంబం ఇట్ట అయిపోయింది అనుకోవద్దు. నీ కుటుంబంలో ఇది ఉంటే ఇంకో కుటుంబం ఇంకోటి ఉంది. వాళ్ళని అడుగు చెప్తారు, ఆ కుటుంబాలతో వాళ్ళు చెప్తారు, నా పరిస్థితిని వాళ్ళు కూడా చెప్తారు. మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు నేను దేవుని సన్నిధిలో ఎట్టున్నామను నిందారహితంగా జీవించాలి. నీకు లేకపోయినా పక్కనుడి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. అంటే నీ కుటుంబంలో ఎంత వేదనగా నువ్వు ప్రార్థన చేసుకుంటావో అదే విధంగా పక్కనోడి కోసం కూడా వేదనతో ప్రార్థన చేయి. వాళ్ళని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయి. దేవుడు అబ్రాము ఎప్పుడైతే దేవుని నమ్మాడో అది అతనికి ఎంతగా నీతిగా ఎంచబడిందో, అబ్రాముకి గొడ్లు కూడా దాసి జనం వచ్చారు. తర్వాత ఇస్సాకునిచ్చాడు దేవుడు. అబ్రాము ఏం దీవించబడ్డాడు చెప్పండి? ఏం దీవించబడ్డాడు అబ్రాము? బైబిల్ ఏం చెప్తా తెలుసా? నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అన్నది కదా. అంటే దేవుని సన్నిధిలో మనం నమ్మకంగా ఉంటే, నిందారహితంగా ఉంటే, దేవుని సన్నిధిలో ఉంటే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి అని ఉంది కదా బైబిల్లో. ఏ దీవెనలు చెప్పండి? పరలోక సంబంధమైన దీవెనలు. ఈ లోకంలో దేవుడిస్తాడు. పాత నిబంధనలో ఆశీర్వాదాలు, సంపదలు, డబ్బు, హోదా ఉన్నింది ఆ రోజుల్లో. కొత్త నిబంధనలో అపోస్తులు దేవునికి నమ్మకంగా జీవిస్తే వాళ్ళు ఏమన్నా సంపాదించారా? పేతురు అన్నాడు యేసు ప్రభుతోటి, అయ్యా మేము సమస్తాన్ని విడిచిపెట్టేసాం, నిన్ను వెంబడిస్తున్నాం, మాకు ఏమన్నా ఫలితం ఉందా అని అడిగాడు. యేసు ప్రభు అన్నాడు, పేతురు రేపు ప్రపంచ పునరుద్ధరణ మందు మీరందరూ చనిపోయి నా దగ్గరకు వస్తారే, మీరు 12 గోత్రాలకు తీర్పు ఇచ్చేదానికి మీరు 12 సింహాసనం మీద కూర్చోంటారని చెప్పాడు దేవుడు. అంతకంటే ఆశీర్వాదం ఏం కావాలమ్మా? ఇంకోటి గుర్తుపెట్టుకో, ఒకవేళ నువ్వు దేవుని దృష్టిలో నిందారహితంగా నమ్మకంగా ఉన్నావనుకో, నీకు ఏమీ లేదనుకో, నీకు ఏ ఆస్తి ప్రాపర్టీ అంతస్తు లేదనుకో,
పక్కనోడు ద్వారా దేవుడు నేను ఘనపరుస్తాడు. దేవుడు పలానక్క భక్తి పరురాలు, ఆ చాలదమ్మా. పలానన్న భక్తిపరుడు, అది చాలదా? పలానన్న చాలా పరిశుద్ధుడు, అది చాలదా? పలానక్క ప్రార్థన పరురాలు, అది చాలదా? అబ్రహాముకి దీవెనలు ఏంటి తెలుసా? అబ్రహాము విశ్వాసులకు తండ్రి, అదే దీవెన. బైబిల్ ఇంకేం చెప్తుంది తెలుసా? మోషే నా ఇల్లంతటిలో, చెప్పండి, ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని ఉంది కదా, నమ్మకమైన వాడంట. ఆయన ఆశీర్వాదాలు అని చెప్పండి. మీరు ఒక్కసారి మోషే గురించి బాగా మీ అందరికీ తెలుసు. బాల్యం నుంచి ఐగుప్తు దేశాన్ని నుంచి కనాను వైపుకు నడిపించే సమయం దాకా మోషే జీవితం, ఏ దీవెనలు వచ్చాయి మోషేకి చెప్పండి? దీవెనలు వచ్చాయా, నిందలు వచ్చాయా, అవమానాలు వచ్చాయా? నిందలు, సూటిపోటి మాటలు, మోషేని రాళ్ళతో కొట్టబోవటం, అయ్యేనమ్మ ఆశీర్వాదాలంటే. దేవుని బిడ్డలను, యేసు ప్రభువుని నమ్ముకునే బిడ్డలను తిడతారు, ఊస్తారు. ఈ ఒక మనిషి, ఈ ఒక మనిషి, ఇదొక మందిరము, వీళ్ళొక క్రైస్తవులు అంటారు. మనల్ని తుడుచుకొని పోతుండాలి మనం. కారణం తెలుసా? యేసయ్య మనకు మాదిరి చూపించిపోయాడు. అది మనం నేర్చుకోవాల్సింది. మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైనోడని ఉంది. అంటే దేవుని ప్రజల పట్ల నమ్మకంగా ఉన్నాడంట మోషే. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగునని మనం చదువుకున్నాం కదా. అయితే దానికి దీవెన లేనిది. మోషేని దేవుడు లక్షల ప్రజల ముందు కనపరిచాడు, అదే దీవెన. మోషే ప్రార్థన చేస్తే మన్నా కురిపించాడు, బండ నుంచి నీళ్ళు వచ్చాయి, ఎర్ర సముద్రం దాటించాడు, పూరాడు పెట్టెలు ఇచ్చాడు, మాంసం ఇచ్చాడు. ఇంకో విషయం చెప్పేదా? ఇంకో ఆశీర్వాదం తెలుసా? రేపు రాకడకు ముందు మోషే ఏలియాలు దిగి వస్తున్నారు ఈ భూలోకానికి. అదే గుర్తుపెట్టుకోండి. దేవుడికి నమ్మకంగా ఉంటే దేవుడు అనుకుంటే నిన్ను బ్లెస్ చేస్తాడు. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, బిడ్డలు స్వస్థపరుస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు, నీ కుటుంబాన్ని బలపరుస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు కూడా. దీవించలేదని, రోగాలు పోలేదని, నా బ్రతికింతేనని నువ్వు అపనమ్మకంగా ఉంటున్నావేమో గుర్తుపెట్టుకో. నువ్వు అపనమ్మకంగా ఉంటున్నావేమో. ఇట్నే కానీ ఉంటే నీకు ఇక్కడ బాధ, అక్కడ బాధ ఉంటుంది. అక్కడ కూడా పోలేము మనం. క్రైస్తవులు కాని వారికి తేడా ఏంటంటే, క్రైస్తవుడు చనిపోకముందు ఇక్కడ బాధపడతాడు, దేవుని కోసం బాధపడతాడు, కష్టపడతాడు, బిడ్డల గురించి, భార్యల గురించి, భర్తల గురించి, ఇరుగు పొరుగు గురించి, అప్పుల గురించి, రోగాల గురించి బాధపడతాడు. కానీ దేవుని మీద ఆధారపడి జీవిస్తాడు. ఇక్కడ బాధపడతాడు, అక్కడ బాధ మాత్రం ఉండదు. ఏడా దేవుని దగ్గర బాధ ఉండదు. అన్యులకి ఎట్లా తెలుసా? ఇక్కడ బాధపడతాడు, అక్కడ బాధపడతాడు. బాగా ఆలోచించండి. దేవుని నమ్మని వాళ్ళు ఇక్కడ బాధపడతారు, అక్కడ బాధపడతారు. అటప్పుడు మనం ఇక్కడ బాధపడ్డాం అనుకో దేవుని కోసం, అక్కడ మనకు బాధ అనేది ఉండదు. అందుకని ఈరోజు ఒక ప్రశ్న మనం వేసుకుందాం. అబ్రహాము దేవుని దృష్టిలో నిందారహితంగా జీవించాడు. నేను కూడా నీ దృష్టిలో ప్రభువా, నేను నిందారహితంగా జీవించాలి. అబ్రహాంకి ఎంతమంది ఎగతాళి చేస్తుంటారో, ఇంకా సంతానం లేదు, ఇంకా ఆయనకి పిల్లలు లేరు అని చెప్పి ఎంతమంది అనుకో ఉంటారు అబ్రహాముని కదా. ఇవన్నీ పక్కన పెట్టుకుని గమ్మకి వెళ్ళిపోతుండేవాడు. మా జీవితంలో కూడా, మా అమ్మకి మా నాన్నకి పెళ్ళి అయినప్పుడు అంట, ఇంచుమించు నేను 20 సంవత్సరాలకు పుట్టానంట. 20 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి పుట్టానంట నేను. ఇక పిల్లలు పుట్టరు అని అన్నాడు. అంటే ఆ బాధ ఎట్టుంటుందో ఆలోచించండి. ఆ బాధ ఎట్టుంటుంది? అసలు నిద్రలేసి ఈ ముఖం చూస్తున్నాను అనేవాళ్ళు అంటుంటా, నిద్రలేసి ఈమెను చూస్తున్నాను అనేవాళ్ళు, అబ్బాయి మంచిది కాదు అనేవాళ్ళు. ఇంచుమించు 20 సంవత్సరాలకి
మా నాయనకి ఇంచుమించు 1951 52లో పెళ్ళయిందంట. 52లో పెళ్ళైతే నేను 69లో పుట్టా. అంటే ఎంత గ్యాప్ చూడండి, ఇంచుమించు 18 19 సంవత్సరాల గ్యాప్లో పుట్టాను నేను. ఇక పుట్టానుకున్నారు. మా అమ్మ ప్రార్థన చేసిందంట, నాకు కానీ కొడుకు కానీ పుడితే వాడిని సేవకుడని చెప్పిందంట. అంతే, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, కొడుకునిచ్చా, నన్ను ఇచ్చాడు దేవుడు, నన్ను సేవకుని చేశాడు. అంతకంటే ఆశీర్వాదం ఏముంది? నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగురని ఉంది. అదే దీవెన అంటే, అదే బ్లెస్సింగ్ అంటే, అదే ఆశీర్వాదం అంటే. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న తర్వాత నువ్వు బయటికి పోగానే లక్ష్మి ముందు పడిపోవటం, ఇంట్లో పోగానే ఒక మూట పట్టడం, ఇంకా ప్లాట్లు కొనటం, పొలాలు కొనటం, లగ్జరీలో పడి, అది కాదు బ్లెస్సింగ్ అంటే. నువ్వెంత అనుభవించినది వదిలేయాల్సిందని ఈ లోకంలో. అది ఉండదు. అనుకుంటే దేవుడు ఇస్తాడు, నీకు అవసరమైతే దేవుడు ఇస్తాడు. అసలు నిత్యమైనది ఏంటో తెలుసా? పరలోక రాజ్యం. మనకు ఆ పరలోక రాజ్యం కోసం మనం ప్రయాసపడదాం. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి కళ్ళు మూసుకుందాం.